అమ్మాయిలందరూ హస్బెండ్‌తో షాపింగ్ చేపించుకోవాలి, బట్టలు కొనిపించుకోవాలి, అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళాలి అనేసి కోరుకుంటారు కదండీ! కానీ నేనొచ్చేసి పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా ఆయన్ని ప్రతి వారం కూడా ఏదో ఒక హాస్పిటల్‌కైతే తిప్పుతున్నాను. పాపం మా ఆయన్ని అలా హాస్పిటల్ చుట్టూ తిప్పి, తిప్పి ఇలా పిప్పి చేశా అనమాట. అప్పటికి మా ఆయన అంటున్నారు, "ఏదో ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళాల్సిన టైంలో నువ్వేంటి ఎప్పుడు చూసినా అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అనేసి తీసుకొస్తుంటావు. నీ డౌట్‌లతో నన్ను చంపుతున్నావు. ఎంతమంది చెప్పినా నువ్వు వినవు. నీ డౌట్లు నీకే ఉంటాయి" అనేసి నా బాధ పడలేక అనమాట ఒక హాస్పిటల్‌కైతే వెళ్ళామనమాట. ఇంక అక్కడికి వెళ్ళే ముందు ఇంకెంత టైం పడతదేమో అనేసి కొంచెం మ్యాథ్ అయితే ఏసేసాము. ఇక్కడే యూపీలో అనమాట. యూపీలో చూపించుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కాబట్టి. మేముండే ప్లేస్ నుంచి ప్రయాగ్‌రాజ్ అనే సిటీకయితే ఒక 1 అవర్ జర్నీ 1 అవర్‌లోనే 10,000 అయితే ఖాళీ అయిపోయిందండి. ఇంకా సండే అని చెప్పేసి 1,200 అనమాట. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజొచ్చేసి. ఇంకా నాకైతే ఎందుకో అనిపించింది అనవసరమైన టెస్టులయితే రాశారు. నేనైతే శ్రీకాకుళంలో ఉన్నప్పుడు సేమ్ కంప్లైంట్ కోసము వాళ్ళైతే ఓన్లీ అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కాన్‌తో పాటు లివర్ ఫంక్షన్, అలాగే కిడ్నీ ఫంక్షన్, అలాగే యూరిన్ టెస్ట్, అలాగే కొన్ని అవసరం బ్లడ్ టెస్టులు కూడా చేశారనమాట. ఇవన్నీ ఎందుకు అనవసరంగా చేశారు, ఊరికే మనీ ఖర్చు అయిందా అనిపించింది. కానీ డబ్బులు పోతే పోయావు కానీ చాలా హ్యాపీ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఏ టెస్ట్‌లో కూడా ఏదీ లేదనమాట. అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్‌గా వచ్చాయి. పోనీలే డబ్బులు పోయినా మనశ్శాంతి అయినా దక్కింది అనేసి హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంకొచ్చేసి రిపోర్ట్స్ కూడా చూపించలేదండి. రిపోర్ట్స్ 1 అవరే ఉన్నారు డాక్టర్ అయితే. మళ్ళీ రేపు రమ్మన్నారు. ఏంటో అండి హాస్పిటల్‌కి వెళ్ళి కూర్చున్నా సరే అనుకోకుండా మనకు తెలియకుండానే ఒకలాంటి నీరసం వచ్చేస్తది కదా! అలా కూర్చొని మా ఆయనకి నాకు ఫుల్ నీరసం అయితే వచ్చేది. ఇదిగోండి మన ఆంధ్రాలో రూ. 50, రూ. 40 పెట్టుకోవడానికి ఆలోచిస్తాం. ఇక్కడ చూస్తే ఏకంగా కొబ్బరి బొండము రూ. 80 అనమాట. నేనైతే వద్దండి నాకు వద్దు అనేసి 10,000 ఖర్చు పెట్టడం లేదు కానీ కొబ్బరి బొండం తాగితే ఏమైపోయింది తాగి అని చెప్పారు. అదండి ఈరోజు సంగతి.